ఈ వీడియో అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎందుకంటే మీరు ఎగ్జామ్లో మంచి మార్క్స్ రావాలంటే ఈ వీడియో అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అదర్ యూట్యూబ్ ఛానల్స్ లాగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పి మోడల్ పేపర్ క్వశ్చన్స్ ఇచ్చేసి మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు. బట్ మన ఛానల్లో సిలబస్ బేస్ చేసుకొని ఏపీలోని అన్ని యూనివర్సిటీస్ ప్రీవియస్ పేపర్స్ అనేది అనలైజ్ చేసి మేము మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫైనల్గా నేను చెప్పే క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో 99.9% చూస్తారు. ఇంక లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. వీడియో నంబర్ 3, బిజినెస్ ఆర్గనైజేషన్. వీడియో నంబర్ 1లో ఇంట్రడక్షన్ చెప్పుకున్నాము. వీడియో నంబర్ 2లో సిలబస్ చెప్పుకున్నాము. వీడియో నంబర్ 3లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేస్తాము. ఫస్ట్ మనం 5 మార్క్స్ చూసుకున్నట్లయితే 8 క్వశ్చన్స్ అనేది ఇస్తారు. దాంట్లో మనం చాయిస్ వదిలేసి 5 క్వశ్చన్స్ మాత్రమే రాయాలి. 5 into 5 25 మార్క్స్. యూనిట్ నెంబర్ 1, ఫస్ట్ యూనిట్లో 6 క్వశ్చన్స్ అనేది ఇంపార్టెంట్. ఈ 6 క్వశ్చన్స్లో నుంచి 1 క్వశ్చన్ అనేది ఎగ్జామ్లో ఇస్తారు. 1 into 5 మార్క్స్. సెకండ్ యూనిట్లో 8 క్వశ్చన్స్ అనేది ఇంపార్టెంట్. ఆ 8 క్వశ్చన్స్లో 5 క్వశ్చన్స్ మాత్రమే చాలు. ఎందుకంటే రిమైనింగ్ 3 అనేది లాంగ్ ఆన్సర్లో కవర్ అయిపోతాయి. 1 into 5 మార్క్స్. యూనిట్ నెంబర్ 3, థర్డ్ యూనిట్లో 4 క్వశ్చన్స్ అనేది ఇంపార్టెంట్. ఆ 4 క్వశ్చన్స్లో నుంచి 1 క్వశ్చన్ అనేది ఎగ్జామ్లో ఇస్తారు. 1 into 5 మార్క్స్. యూనిట్ నెంబర్ 4, ఈ యూనిట్లో నుంచి 5 క్వశ్చన్స్ అనేది ఇంపార్టెంట్. ఆ 5 క్వశ్చన్స్లో నుంచి 1 క్వశ్చన్ అనేది ఎగ్జామ్లో ఇస్తారు. 1 into 5 మార్క్స్. యూనిట్ నెంబర్ 5, ఫిఫ్త్ యూనిట్ అనేది కంప్యూటర్ బేస్డ్ సిలబస్ అనమాట. అయితే మీకు వచ్చే సార్స్ అయినా మేడమ్స్ అయినా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే ఓకే, లేకపోతే నేను చెప్పిన క్వశ్చన్ చదువుకోండి. పైన కనిపించే స్క్రీన్స్లో 6 క్వశ్చన్స్ అనేది ఉంటుంది. ఆ 6 క్వశ్చన్స్లో నుంచి 1 క్వశ్చన్ అనేది ఎగ్జామ్లో ఇస్తారు. కొంతమంది టాపర్స్కి డౌట్ రావచ్చు, ఏంటంటే 5 మార్క్స్ అనేది చాలా చదివితే కానీ ఆన్సర్ చేయలేం. అలాంటిది కొన్నే చెప్పారు ఏంటి 5 మార్క్స్, దాంట్లో నుంచి 5 మార్క్స్ అనేది వస్తుందా అని. మీ డౌట్ నిజమే, జస్ట్ క్లారిఫై చేస్తా. లాంగ్ ఆన్సర్స్ అనేది ఏ ఆర్ బిగా డివైడ్ చేస్తూ ఉంటారు అనమాట సిలబస్ బేస్ చేసుకొని. అయితే ఏలో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ అని ఏం చేశారంటే లాంగ్ ఆన్సర్ కింద కన్వర్ట్ చేశారు. రిమైనింగ్ మిగిలిపోయిన బి ఇంపార్టెంట్ టాపిక్స్ ప్లస్ ఏకి బికి రిలేటెడ్గా ఉన్న టాపిక్స్ అని ఏం చేశారంటే షార్ట్ ఆన్సర్స్ కింద మార్చేశారు. అంతేగాని ఉన్న సిలబస్లో 36 క్వశ్చన్లు అంటే 36 క్వశ్చన్ చదివేసి ఎగ్జామ్లోకి వెళ్ళాలంటే లాంగ్ ఆన్సర్స్. యూనిట్ నెంబర్ 1, ఈ ఫస్ట్ యూనిట్లో నుంచి 5 క్వశ్చన్స్ అనేది ఇంపార్టెంట్. ఆ 5 క్వశ్చన్స్లో నుంచి 1 క్వశ్చన్ అనేది ఎగ్జామ్లో ఇస్తారు. 1 into 10 మార్క్స్. యూనిట్ నెంబర్ 2, ఈ సెకండ్ యూనిట్లో 4 క్వశ్చన్స్ అనేది ఇంపార్టెంట్. ఈ 4 క్వశ్చన్స్లో నుంచి 1 క్వశ్చన్ అనేది ఎగ్జామ్లోకి ఇస్తారు. 1 into 10 మార్క్స్. యూనిట్ నెంబర్ 3, రిమైనింగ్ యూనిట్స్తో పోల్చుకుంటే ఈ యూనిట్లో ఎక్కువ క్వశ్చన్స్ అనేది కనిపిస్తుంది. మొత్తం 6 క్వశ్చన్స్ అనేది ఉంటుంది. ఈ 6 క్వశ్చన్స్లో నుంచి 1 క్వశ్చన్ అనేది ఎగ్జామ్లో ఇస్తారు. 1 into 10 మార్క్స్. యూనిట్ నెంబర్ 4, ఫోర్త్ యూనిట్లో 4 క్వశ్చన్స్ అనేది ఇంపార్టెంట్. ఈ 4 క్వశ్చన్స్లో నుంచి 1 క్వశ్చన్ అనేది ఎగ్జామ్లో ఇస్తారు. 1 into 10 మార్క్స్. ఫైనల్గా ఫిఫ్త్ యూనిట్. ఇందా చెప్పినట్టు ఫిఫ్త్ యూనిట్ అనేది కంప్యూటర్ బేస్డ్ సిలబస్ అనమాట. మీకు హైలీ ఎక్స్పీరియన్స్ ఉన్న స్టాఫ్ అయితే ఓకే, కానీ లేదా నేను చెప్పిన క్వశ్చన్స్ చదువుకోండి. పైన స్క్రీన్ పైన కనిపించే 5 క్వశ్చన్స్ నుంచి 1 క్వశ్చన్ అనేది వస్తుంది. 1 into 10 మార్క్స్. 1 నుంచి 5 యూనిట్స్ దాకా చెప్పుకున్నాము. 5 into 10 is equal to 50 మార్క్స్. లాంగ్ ఆన్సర్ అనేది 50 మార్క్స్. మనం ప్రీవియస్గా చెప్పుకున్నాం కదా షార్ట్ ఆన్సర్స్. 5 into 5 25 మార్క్స్. మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేసినంత క్లియర్గా ఏ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయరు. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియో నుంచి నోట్స్ అనేది ఆన్లైన్ క్లాసెస్ అనేవి జరుగుతాయి.
మీరు 1 క్లాస్ కానీ వింటే ఆటోమేటిక్‌గా నెక్స్ట్ క్లాస్ కూడా వినేస్తారు. లిటరల్లీ మీ కాలేజ్‌ల కన్నా 100% బెటర్‌గా అయితే క్లాసెస్ అనేది ఉంటది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా వినండి.